హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఒక చిన్న సైజ్ రాకెట్ అండ్ చిన్న సైజ్ స్పేస్ స్టేషన్. ఇవేంటా అనుకుంటున్నారా? మీకు అదేంటో క్లియర్గా ఈ వీడియోలో తెలుస్తుంది. వీడియో మొత్తం చూడండి. యూకేలో ఇప్పుడు పిల్లలందరికీ హాలిడేస్ అండి, ఈస్టర్ హాలిడేస్. సో ఈస్టర్ అంటే ఇక్కడ చాలా పెద్ద సెలబ్రేషన్స్ అవుతాయి. క్రిస్మస్ ఎలానో ఈస్టర్ కూడా అంతే బాగుతాయి అన్నమాట. సో అందరికీ ఒక 2 weeks హాలిడేస్ ఉంటాయి కాబట్టి రోడ్స్ అన్నీ చాలా బిజీగా ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీ అండ్ పిల్లలు అలానే స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ వీక్ మేము ఎక్కడికి వచ్చామంటే ట్రెఫర్డ్ సెంటర్ అని, మాంచెస్టర్లో ట్రెఫర్డ్ సెంటర్ అని ఒక ప్లేస్కి వచ్చాం అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం లెగో డిస్కవరీ ల్యాండ్లోకి వెళ్ళిపోదాము. ఈ లెగో డిస్కవరీ ల్యాండ్ అంటే ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి నచ్చినట్టు ఆడుకోవచ్చు. సో లెగో అనేది ఏంటంటే పిల్లలు బిల్డింగ్ బ్లాక్స్ లాగా డిఫరెంట్గా కట్టుకోవడానికి ఉంటుంది. సో లోపలికి వెళ్తే మీకు కొంచెం అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ లెగోయే కాకుండా ఇంకా స్లైడ్స్ ఉన్నాయి, వాళ్ళు నచ్చిన వాటితో కార్స్లా చేసుకోవచ్చు. అక్కడ ఆడుకోవడానికి లోపల చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో చూసేద్దాం. సో దీనికోసం మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. టోటల్గా ముగ్గురికి కలిపి £53 అయిందనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇలా ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలి. ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గా 3 to 4 hours టైం పీరియడ్ ఉంటుంది మనం ఈ లోపల ఉండడానికి. బట్ అంత స్ట్రిక్ట్గా అయితే టైం ట్రాక్ చేయరు. సో మీరు ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండొచ్చు. సో లోపలికి వద్దాం. ఇలా లోపలికి వచ్చిన తర్వాత చూసారు కదా, ఇవన్నీ చిన్న లెగో పీసెస్తో కట్టినవి అనమాట. ఎంట్రన్స్లో ఏంటంటే డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి. అవి కూడా యూకే స్పెసిఫిక్ సిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఫేమస్ బిల్డింగ్స్ అన్నిటినీ ఇలా పెట్టారు. సో ఇక్కడ చూస్తే కొంచెం అన్నీ మూవ్ అవుతున్నట్టు అక్కడ అట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక చిన్న సైజ్ గేమ్స్ చూసారా, విండ్ మిల్స్ అలా అన్నీ పెట్టారు ఇది ఎంట్రన్స్లో. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ టికెట్తో పాటు ఒక 2 rides అయితే ఫ్రీ అనమాట. పిల్లలందరికీ 2 adventure rides. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకి క్వెస్ట్ లాగా ఉంటుంది, గన్స్ ఉంటాయన్నమాట, మనం షూటింగ్ చేయొచ్చు. సో తర్వాత పిల్లలందరూ చూసారా ఎంతమంది ఉన్నారో, చాలా క్రౌడెడ్గా అయిపోయింది. మేము మార్నింగ్ 11 o'clock వచ్చాము. 11 o'clockకి కొంచెం బెటర్ అనిపించింది, కానీ ఆ తర్వాత మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే క్రియేటివిటీ సెంటర్ అని ఇంకొకటి పెట్టారనమాట. వాళ్ళే లెగోతో ఎలా చేయొచ్చు అని పిల్లలకి వర్క్షాప్లా కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది అడ్వెంచర్ది. నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళకి స్లైడ్స్, బాల్ పూల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నచ్చినట్టు వాళ్ళు ఆడుకోవచ్చు ఎంతసేపు అయితే అంతసేపు.
ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ చిన్న చిన్న లెగో పీసెస్తో కట్టిందే. పిల్లలు అస్సలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో అన్నిటికన్నా ఎక్కువ మమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఇలా లెగో పీసెస్తో స్పేస్ సెంటర్లా పెట్టారనమాట రాకెట్. అండ్ ఆ రాకెట్ లాంచ్ అవడం కూడా మాకు ఆ వీడియోలో కనిపించింది కదా, సో లాంచ్ అయినట్టు కూడా కనిపిస్తుంది. అలానే ప్లానెట్స్ ఉన్నాయి, స్పేస్ స్టేషన్ ఉంది, ఇంకా చాలా వరల్డ్స్ క్రియేట్ చేశారు లెగోతో. సో ఇంత చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్తో ఇంత బాగా క్రియేట్ చేయొచ్చా అన్నట్టుందన్నమాట. చాలా క్రియేటివ్గా అనిపించింది ప్లేస్ అయితే. సో మనం ఫుడ్ తీసుకురావాలంటే ఫుడ్ కూడా తీసుకురావచ్చు ఇక్కడికి. ఇక్కడ పిక్నిక్ ఏరియాలా ఉంది కదా, ఇక్కడ కూర్చొని మనం తినొచ్చు కిడ్స్కి తెచ్చుకునేలా ఉంటే. లేదంటే ఇక్కడ ఒక కాఫీ షాప్ కూడా ఉంది. మనం ఫుడ్ ఏదైనా మనం తెచ్చుకోకపోతే అక్కడికి వెళ్ళి మనం కాఫీ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ లోపల ఫుడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా క్రియేటివ్గా కూడా ఉంది. ఇదండి మా వీకెండ్ వీడియో. సో చూసారు కదా, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్. అలానే మా వీలాగ్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.